హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి విజయవాడ నుండి నిజామాబాద్కి ట్రావెలింగ్ అనేది చేయబోతున్నాం. మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ టు నిజామాబాద్ ఎక్స్ప్రెస్. అయితే ఇది మొత్తం విజయవాడ యొక్క అవుట్ సైడ్ పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా అయితే ఉంటుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుండి కిందికి వెళ్దామంటే బుకింగ్ ఏరియా ఉంటుంది. ఈ బుకింగ్ ఏరియాలో టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అయితే మనం ఏటీవీడబ్ల్యూ ద్వారా మిషన్ ద్వారా టికెట్ అది తీసుకుందాం. ఫైనలీ మనం ఏటీవీడబ్ల్యూ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ మన టికెట్ అనేది కలెక్ట్ చేసుకుందాం. ఫైనలీ మన టికెట్ కూడా వచ్చేసింది. నాకు మొత్తం 155 రూపాయలతో పడింది విజయవాడ నుండి నిజామాబాద్ వరకు. ఇప్పుడు టైం వచ్చేసి 3 నిమిషాల దాకా 9 అవుతుంది. ఇక్కడ ఒక ఎంటీ రేక్ అని కనిపిస్తుంది కదా, ఇది మెమూ ట్రైన్. ఈ ట్రైన్ వచ్చేసి మచిలీపట్నం నుండి ధర్మవరానికి ఎంటీ రేక్ అనేది తీసుకెళ్తున్నది. అంటే ఈ ట్రైన్లో ఎటువంటి ప్యాసింజర్స్ అనేవి ఉండరు. ఇది ఉత్త ఎంటీ రేక్ అనేది విజయవాడ నుండి ధర్మవరానికి, అంటే మచిలీపట్నం నుండి ధర్మవరానికి అయితే వెళ్తుంది. ఫైనల్లీ మన బండి కూడా వచ్చేసింది ఆన్ టైంలోనే. లింగంపల్లి ఎక్స్ప్రెస్. ఇది నర్సాపూర్ నుండి లింగంపల్లి వరకు నడుస్తుంది. టైం వచ్చేసి 10 నిమిషాలకు వచ్చేసింది బండి అయితే. ఆన్ టైంలో వచ్చింది విజయవాడ రైల్వే స్టేషన్కి. దీని లోకోమోటివ్ వచ్చేసి వ్యాప్ 4 లోకోమోటివ్ పుల్ చేస్తుంది. ఆన్ టైంలో డిపాచర్ కూడా అయిపోయినాం 10-15 నిమిషాలకి. బాయ్ విజయవాడ రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద రైల్వే స్టేషన్గా చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం 10 రైల్వే ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నుండి హౌరా చెన్నై, ఇంకా న్యూఢిల్లీ, చెన్నై వంటి ముఖ్య మార్గాలను ఈ విజయవాడ రైల్వే జంక్షన్ అనేది కలుపుతుంది. అయితే విజయవాడ యొక్క స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. ఇది మొత్తం స్టేషన్ యొక్క అవుట్ సైడ్ ఏరియా. స్టేషన్లో చాలా ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. స్టేషన్ ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది. స్టేషన్ కృష్ణానది ఒడ్డునే ఉంటుంది. ఈ ఒడ్డున కృష్ణానది ఒడ్డున విజయవాడ రైల్వే జంక్షన్, ఆ నది ఒడ్డున గుంటూరు రైల్వే జంక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక మెమూ ట్రైన్ అనేది స్టేషన్లోనికి రావడానికి సిగ్నల్ వెయిటింగ్ వద్ద ఆగి ఉంది. ఇది వచ్చేసి కృష్ణానది. అక్కడ కనిపిస్తుంది మొత్తం అమ్మవారి టెంపుల్, కనకదుర్గ అమ్మవారి టెంపుల్. ఈ నది దాటగానే మనకు మంగళగిరి నెక్స్ట్ స్టేషన్ పడుతుంది. విజయవాడ రైల్వే జంక్షన్కి రావాలంటే ముందు ఈ బ్రిడ్జ్ పైన ట్రైన్స్ అనేవి ఆగుతాయి. అవుట్ అయితే ఆగవు. ఇన్లో అంటే స్టేషన్లోకి వచ్చాయి అనుకుంటే ఖచ్చితంగా బండి అనేది ఈ విజయవాడ రైల్వే బ్రిడ్జ్ పైన ఖచ్చితంగా అవుద్ది 99.9%. అది మొత్తం అమ్మవారి టెంపుల్ ఏరియా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనది మంగళగిరి రైల్వే స్టేషన్ విజయవాడ తర్వాత. ట్రైన్ అయితే ఆన్ టైంలోనే ఉంది, డిలే అనేది లేదు. కరెక్ట్ టైంలోనే వచ్చింది, కరెక్ట్ టైంలోనే డిపాచర్ అయింది ఆన్ టైంలోనే. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మంగళగిరి. ఇక్కడ డిపాచర్ కూడా అయిపోతున్నాం. 10:46 నిమిషాలు అయితే అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న స్టేషన్ వచ్చేసి గుంటూరు అవుటర్ క్యాబిన్. దీని తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి గుంటూరు జంక్షన్. అయితే విజయవాడకి 2 రూట్లు ట్రైన్లు అనేవి నడుస్తాయి. ఒకటి వయా విజయవాడ వయా ఖమ్మం, రెండోది వచ్చేసి విజయవాడ వయా గుంటూరు సెక్షన్ నుండి
సికింద్రాబాద్కి అయితే రైళ్ళు పోతుంటాయి. ఇది వచ్చేసి గుంటూరు రైల్వే జంక్షన్. ఇక్కడ పక్కన వ్యాప్ 7 లోకోమోటివ్ అనేది ఆగింది. ఆ ప్లాట్ఫామ్ ఆ పక్కన ఉన్నటువంటి ట్రైన్ వచ్చేసి వికారాబాద్ నుండి గుంటూరు మధ్య నడిచే పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అనేది డైలీ ఉంటుంది వికారాబాద్ నుండి గుంటూరుకు. ఆన్ టైంలో డిపాచర్ కూడా అయిపోయినాయి గుంటూరు నుండి. నెక్స్ట్ స్టేషన్ సత్తెనపల్లి. స్కిప్పింగ్ అవుతుంది అంటే స్టేషన్లో ఆగడం లేదు. నెక్స్ట్ మన బండి వచ్చేసి డైరెక్ట్ నల్గొండ స్టేషన్లోనే స్టాపింగ్ అవ్వాలి. స్టేషన్లోనే స్కిప్పింగ్ చేయడం. ఇది వచ్చేసి సత్తెనపల్లి. నెక్స్ట్ వచ్చేసి పిడుగురాళ్ళ స్టేషన్. ఇది వచ్చేసి పిడుగురాళ్ళ. నెక్స్ట్ స్టాప్ పక్క నుండి గూడ్స్ ట్రైన్ అనేది వెళ్తుంది అవుట్ సైడ్ ట్రాక్ నుండి. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి నడికుడి జంక్షన్. ట్రైన్ మాత్రం ఫుల్ స్పీడ్గానే వెళ్తుంది. అసలు 100 స్పీడ్ తగ్గడమే లేదు ఎక్కడ పోయినా కూడా. ఇది వచ్చేసి నడికుడి జంక్షన్. ఆన్ టైంలోనే స్టేషన్ అనేది స్కిప్ చేయడం జరుగుతుంది మన ట్రైన్. నడికుడి జంక్షన్. నెక్స్ట్ స్టేషన్ మిర్యాలగూడ. ఈ స్టేషన్ కూడా స్కిప్పింగ్. టైం వచ్చేసి 1:52 అయితే అవుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఈ స్టాప్ వచ్చేసి నల్గొండ. టైం వచ్చేసి 2:17 అవుతుంది పొద్దున. ట్రైన్ మాత్రం కరెక్ట్ టైంకి వచ్చింది, ఆన్ టైంకి వచ్చింది. ఆన్ టైంలో డిపాచర్ అవుతుంది. డిలే అనేది లేదు. మనం ఉన్నమే ముందుకు ఇంజన్ వెనకాల. చాయ్ 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 వేయాలి. చాయ్ బంధున్నా అన్ని. నల్గొండ స్టేషన్ డిపాచర్ టైం వచ్చేసి 2:20 పొద్దున.
ఆన్ టైంలో డిపాచర్ అవుతున్నాం నల్గొండ స్టేషన్ నుండి. ఈ ట్రైన్ని పుల్ చేసే లోకోమోటివ్ వచ్చేసి వ్యాప్ 4 లోకోమోటివ్. ఇది ఒక ప్యాసింజర్ లోకోమోటివ్. 120 వచ్చింది ఆల్రెడీ. దీంట్లో రికార్డింగ్ అయింది. 120, 100, 120, 100 వచ్చింది. కాకినాడ కోట ఎక్స్ప్రెస్ వ్యాప్ 7 లోకోమోటివ్తో వెళ్తుంది సికింద్రాబాద్ టు కాకినాడ. 3:12 నిమిషాలకు కాకినాడ సికింద్రాబాద్ మీద వస్తుంది కాకినాడ కోట ఎక్స్ప్రెస్. మన ట్రైన్ వచ్చేసి న్యూక్లియర్లో ఆగింది. మెయిన్ నుండి కాకినాడ ఎక్స్ప్రెస్ అనేది డిపాచర్ అవుతుంది. నెక్స్ట్ మన సికింద్రాబాద్ నుండి డిపాచర్ అవుతున్నాం 6:30 నిమిషాలకు పొద్దున ఎర్లీ మార్నింగ్ రాయలసీమ సూపర్ ఫాస్ట్. రాయలసీమ సూపర్ ఫాస్ట్ అనేది తిరుపతికి వెళ్ళేటువంటి ట్రైను. ఈ ట్రైన్ నిజామాబాద్ టు తిరుపతి మధ్య నడుస్తుంది డైలీ. ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ వికారాబాద్ మీదుగా మంత్రాలయం రోడ్ నుండి తిరుపతికి అయితే వెళ్తుంది. అక్కడ పక్కన డిఈఎంయు ట్రైన్ ఆగింది కదా, ఆ లైన్ వచ్చేసి కాచిగూడ లైన్. అక్కడ ట్రైన్ అనేది స్టాపింగ్లో ఉంది. డిఈఎంయు ట్రైన్ డెమో. మన ట్రైన్ అయితే మెల్లిమెల్లిగా స్పీడ్ అందుకుంటుంది. వ్యాప్ 7 లోకో అనేది పుల్ చేస్తుంది రాయలసీమ సూపర్ ఫాస్ట్. ఇక్కడ పక్కన వ్యాగ్ 9 లోకోమోటివ్ అనేది సిగ్నల్ కోసం వెయిటింగ్లో ఉంది స్టేషన్లోకి ఎంటర్ అవ్వడానికి. దయానంద్ నగర్ స్టేషన్ స్కిప్పింగ్లో. సఫీల్గూడ స్టేషన్. రామకృష్ణాపురం గేట్ స్కిప్పింగ్ ద స్టేషన్ రామకృష్ణాపురం.
అక్కన్నపేట్ స్టేషన్ వద్ద గూడ్స్ ట్రైన్ అనేది మనకు ఓవర్టేక్ అని చేయబోతుంది. మన ట్రైన్ వచ్చేసి లూప్ లైన్లో ఆగింది. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కామారెడ్డి. గూడ్స్ ట్రైన్స్ క్రాస్ అయ్యేంత వరకు మనకైతే సిగ్నల్ అనేది రాలేదు. అరైవింగ్ కామారెడ్డి స్టేషన్ 9 AM. ఆన్ టైంలోనే వచ్చింది కామారెడ్డికి. నమస్కారం. ఆన్ టైం డిపాచర్ కామారెడ్డి స్టేషన్. ఇక్కడ నుండి మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి లాస్ట్ స్టాప్. ఇది వచ్చేసి కంటేశ్వర్ రైల్వే బ్రిడ్జ్. ఫైనల్లీ నా డెస్టినేషన్ మీద రీచ్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. ఫైనల్లీ రీచ్డ్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ 9:50 AM. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. Thank you for watching, friends.